ఉత్తముడు, నిబద్ధత కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తిని గెలిపించాలి కరెక్ట్గా 1 year బ్యాక్ ఎలక్షన్ ముందు నెల్లూరులో చెప్పాడు. సీట్ కట్ చేస్తే నిన్న అటువంటి సాయిరెడ్డిని కూడా సాయిరెడ్డి అమ్ముడు పోయాడంట. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన్ని ప్రజలు ఆదరించలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇందాక మా జగన్ గాజువాక సోదరుడు మాట్లాడుతూ కార్యకర్తలకి నామినేట్ పోస్టులు కావాలన్నారు. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైనా కొంతమందికి రావటం ఆలస్యం కావచ్చు, కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పదవులు రావడం పక్క కోసమో లేకపోతే వారి స్వార్థాల కోసం ఎవరు వచ్చినా మీ స్థానం మాత్రం ఎప్పుడు కూడా తెలియదు. ఆ ఉద్దేశం ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టారు. అలాంటి ఉద్దేశం నెరవేర్చే క్రమం తప్పకుండా ఈరోజు మనం ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా అవకాశాలుగా పంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఏ రకంగా నడిపిస్తున్నారనేది మీ అందరికీ తెలుసు. అనేక అవమానాలు ఉన్నాయి. అనేక అవమానాలని మరలా ఏ రకంగా ఈరోజు సర్వైవ్ అవుతున్నాం అనేది మీ అందరూ ఆలోచన చేస్తే, కార్యకర్తలు అంత ఎండలో మహానాడుకి వెళ్ళడానికి ఆ రోజు, ఇప్పుడంటే మనకి అనేక వాహనాలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఇప్పుడంటే ఒకవైపు సోషల్ మీడియా, టీవీలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చూసే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ రోజు ఏ అవకాశాలు లేకపోయినా మహానాడికి కదిలి రండి, రా తెలుగు బిడ్డ రా అని చెప్పి అలాంటి స్లోగన్స్ లో అందరూ కూడా వెళ్ళేవాళ్ళం. అలాంటి మహానాడు ఈరోజు ఒక పార్టీకి గుర్తింపు రావాలంటే, ఒక పార్టీకి రాజకీయంగా ఎలక్షన్ కమిషన్ గుర్తింపు రావాలంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వం జరగాలి. సభ్యత్వం తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎన్నిక నిర్వహించుకోవాలి. బహుశా ఈ దేశంలో తూచా తప్పకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే సభ్యత్వ నమోదు తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నిక కూడా మహానాడు ద్వారా ఈరోజు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ మహానాడులో ప్రజల పక్షాన్ని చేసేటువంటి తీర్మానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి కాబట్టి అత్యధిక శాతం మనం అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్నాము. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న ఒకవైపు మరలా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండోసారి చంద్రబాబు నాయుడు గారికి వారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చాం. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ, ఇందాక మేడం అక్రమాన్ విజయనిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి 28వ తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది. అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల రేపు వేసవ సెలవులు అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. 420 ఎకరాల్లో 12,149 పేద ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటే 420 ఎకరాల విలువ 5,300 కోట్ల రూపాయలు అయితే, దానికి సమాన విలువైన భూమి 620 ఎకరాలు గాజువాక ప్రాంతంలో అప్పన్న బాబుకి దేవుడికి అన్యాయం చేయకూడదని చెప్పి 620 ఎకరాలు ప్రభుత్వ భూమి దానికి బదులుగా దేవస్థానం గీయడం జరిగింది. అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఆ సమస్య త్వరలోనే కోర్టులో పరిష్కారం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ